డెసిషన్ మేకింగ్, నిర్ణయ సామర్థ్యం, హౌ టు టేక్ డెసిషన్ మేకింగ్. ఇక్కడ డెసిషన్ మేకింగ్ అంటే మనం బీ ఇన్ పీస్, దెన్ విత్ ద పీస్ ఆఫ్ మైండ్ వీ కెన్ టేక్ ఈజీలీ ద డెసిషన్స్. అంటే మనం పీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతంగా ఉన్నట్టయితే తప్పకుండా మనం డెసిషన్స్ అనేవి ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి అంటే ఇక్కడ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఇక్కడ మనకి మరి ఈ డెసిషన్ మేకింగ్కి ఏమేమి రిక్వైర్మెంట్ ఫర్ ద డెసిషన్ మేకింగ్కి నిర్ణయ సామర్థ్యానికి కావలసినటువంటి స్కిల్స్ ఏమేమి ఉండాలి అంటే క్రిటికల్ థింకింగ్ ఉండాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, తర్వాత లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి, తర్వాత టీం వర్క్ ఉండాలి, తర్వాత రీజనింగ్ ఉండాలి, తర్వాత క్రియేటివిటీ ఉండాలి, తర్వాత టైం మేనేజ్మెంట్ ఉండాలి, తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ అనే స్కిల్స్ ఉండాలి, తర్వాత అడాప్టబిలిటీ అనేది ఉండాలి, తర్వాత ఇంకా ఈ లాంగ్ టర్మ్ విజన్ కూడా ఉండాలి మనకి. ఇవన్నీ స్కిల్స్ ఉన్నట్టయితే మనం ఈజీగా డెసిషన్ మేకింగ్ చేయొచ్చు, పీస్ ఆఫ్ మైండ్తో ఈజీగా చేసుకోవచ్చు. సో పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి. అయితే ఇక్కడ మనకి ఎలా తీసుకోవాలి, హౌ టు టేక్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ ఐడెంటిఫై ద ప్రాబ్లం. ఫస్ట్ పాయింట్, ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయాలి మనం. దీనికి మనం ఐడెంటిఫై చేసిన తర్వాత లాంగ్ టర్మ్ విజన్ అనేది ఉండాలి. తర్వాత మనం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి. తర్వాత దానికి ఒక ఫ్రేమ్వర్క్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఒక స్ట్రాటజిక్ ప్లాన్తో మనం ఫార్వర్డ్ అవ్వాలి, ముందుకెళ్ళాలి. తర్వాత దాన్ని రీసెర్చ్ చేయాలి, తర్వాత దాన్ని అనలైజ్ చేయగలగాలి, తర్వాత దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఇవాల్యుయేట్ అంటే దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి. కొద్దిగా దాన్ని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ ఆప్షన్స్ అనేవి తీసుకోవాలి ఇవాల్యుయేట్ చేసేటప్పుడు. తర్వాత అసెస్ చేసుకోవాలి ఆల్టర్నేట్ రిజల్యూషన్స్, దానికి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏమేమి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో అవన్నీ అసెస్ చేసుకోవాలి, నిర్ధారించుకోగలగాలి. తర్వాత దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఆ ప్రాబ్లంలో డిసడ్వాంటేజెస్ ఏంటి, ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల, నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రోస్ అండ్ కాన్స్, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేవి తెలుసుకోగలగాలి. తర్వాత దాంట్లో మనం చూస్ ద బెస్ట్ వన్, ఆల్టర్నేట్ రిజల్యూషన్స్, దానికి ఎన్నో సొల్యూషన్స్ వస్తాయి ఒక ప్రాబ్లంకి, దాంట్లో మనం బెస్ట్ వన్ తీసుకోగలగాలి. తర్వాత దానికి తీసుకున్న తర్వాత షార్ట్ టర్మ్ కాన్సిక్వెన్సెస్, దానికి మరి దానివల్ల ఏమేమి వస్తూ ఉంటాయి ఆ టైంలో కాన్సిక్వెన్సెస్ అనేవి తెలుసుకోగలగాలి. తర్వాత మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో యాక్షన్ చేయగలగాలి. కంట్రోల్స్, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలగాలి. అక్కడ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అక్కడ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయగలగాలి. అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ అసెస్ చేసుకోగలగాలి ఆల్టర్నేట్ సొల్యూషన్స్ అన్నిటినీ కూడా. దాంట్లో నుంచి మనం నెక్స్ట్ది మేక్ ఏ ఫైనల్ చాయిస్. ఆ ఆల్టర్నేట్ సొల్యూషన్స్ వచ్చినటువంటి అన్ని, ఆ ప్రాబ్లంకి ఉన్న సొల్యూషన్స్ అన్నీ చూసుకొని దాంట్లో బెస్ట్ వన్ ఫైనల్ చాయిస్ కింద తీసుకోవాలి. అసెస్ చేసుకున్నాక అన్ని ఆల్టర్నేటివ్స్ని మనం ఫైనల్ చాయిస్ తీసుకోవాలి. సో ఇక్కడ ఎఫెక్టివ్గా డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి అంటే మనకి క్రిటికల్ థింకింగ్, అంటే ఆ ప్రాబ్లమ్ని అన్ని వైపులా 360 డిగ్రీ యాంగిల్లో మనం అన్ని వైపులా ఆలోచించి తీసుకోగలగాలి. మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. రిస్క్ మేనేజ్మెంట్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఆ సొల్యూషన్ తీసుకోవడం వల్ల ఏం రిస్క్స్ ఉంటాయి అనేవి మనం ఆలోచించి లాంగ్ విజన్తో ఉండాలి. తర్వాత ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్, మనం ఉన్నటువంటి వనరులు అన్నీ తీసుకొని మనం దాంట్లో బెస్ట్ వన్ ఏదో తీసుకోవాలి. అడాప్టబిలిటీ కూడా ఉండాలి, లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. అడాప్టబిలిటీ అంటే ఏంటంటే ఓపెన్ మైండ్తో మనం డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి, మనతో ఈక్వల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి ఐడియాస్ని ఓపెన్ మైండ్తో ఐడియాస్ని షేర్ చేసుకోవడం. డిస్కషన్లో మనకి ఐడియాస్ వస్తూ ఉంటాయి, ఆ ఐడియాస్ని మనం షేర్ చేసుకోవాలి.
దాంట్లో బెస్ట్ వన్ ఏదో తీసుకోగలగాలి. ఇదే డెసిషన్ మేకింగ్. అంటే ఇక్కడ మనకి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయి? క్రిటికల్ థింకింగ్, అంటే మనం థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, ట్రెడిషనల్ వేలో కాకుండా క్రియేటివ్గా మనం సొల్యూషన్ తీసుకోవాలి, ఆ డెసిషన్కి సొల్యూషన్ తీసుకోవాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే తొందరపాటులో కానీ, హడావుడిగా ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు, చిరాగ్గా ఉన్నప్పుడు ఆ నిర్ణయాలు తీసుకోకూడదు. దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఆ ప్రాబ్లమ్ని ఎనలైజ్ చేయాలి, అసెస్ చేయాలి. తర్వాత లీడర్షిప్ స్కిల్స్ అంటే ఏంటంటే అందరితో టీం వర్క్లో, డిస్కషన్లో మనం సొల్యూషన్ తీసుకోవాలి, బెస్ట్ వన్ని. మిగతా వాళ్ళ ఒపీనియన్స్ కూడా మిగతా వాళ్ళ అభిప్రాయానికి గౌరవాన్ని ఇస్తూ మనం ఒక లీడర్ లాగా అందరి ఒపీనియన్ తీసుకొని అన్ని ఆల్టర్నేటివ్స్ని అసెస్ చేసుకొని దాంట్లో ఫైనల్ చాయిస్ తీసుకోవడమే ఇక్కడ లీడర్షిప్ స్కిల్ అంటారు. టీం వర్క్ అంటే టీంలో పార్టిసిపేట్ చేయాలి, డిస్కషన్లో ఓపెన్ మైండ్తో ఐడియాస్ని షేర్ చేసుకోవాలి, ఎక్స్చేంజ్ చేసుకోవాలి మ్యూచువల్గా. తర్వాత టైం మేనేజ్మెంట్ కూడా తెలియాలి. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎప్పుడూ మెల్లగా నిదానంగా తీసుకుంటే మనకి దానివల్ల యూజ్ ఉండకపోవచ్చు. కాబట్టి విత్ ఇన్ ద టైంలోనే మనం దానికి సొల్యూషన్ తీసుకోవడం తెలిసి ఉండాలి. తర్వాత రిస్క్ మేనేజ్మెంట్, ఆ సొల్యూషన్ తీసుకోవడం వల్ల ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో మనం అసెస్ చేసుకోగలగాలి, ఊహించగలగాలి. తర్వాత ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్, అంటే ఉన్నటువంటి రీసోర్సెస్, అక్కడ ఉన్నటువంటి వనరులు, అంటే మనుషులు కావచ్చు, లేదంటే అక్కడ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ సొల్యూషన్కి వాటిని అందులో నుండి మనం ఆప్టిమమ్ అంటే మనం బెస్ట్ వన్, దాంట్లో మనకి బెస్ట్ సొల్యూషన్ని తీసుకోవడం. ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్ అంటే దీనికి ఇక్కడ లాంగ్ టర్మ్ విజన్తో, ఆ లీడర్కి లీడర్షిప్ క్వాలిటీస్తో లాంగ్ టర్మ్ విజన్తో అన్ని ఐడియాస్ని అసెస్ చేసుకొని దాంట్లో నుండి బెస్ట్ వన్ని తీసుకోవడం. ఇక్కడ ఎలా డెసిషన్ తీసుకున్నాం, హౌ టు టేక్ ద డెసిషన్. ఇక్కడ ఫస్ట్ ఐడెంటిఫై చేసినాం ప్రాబ్లమ్ని, తర్వాత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం, తర్వాత దానికి ఒక ఫ్రేమ్వర్క్ ప్రిపేర్ చేసినాం, తర్వాత ప్రాబ్లమ్కి సొల్యూషన్కి డెసిషన్ తీసుకోవడానికి ఒక స్ట్రాటజీ ఫాలో అయినాం, తర్వాత దానిపైన రీసెర్చ్ చేసినాం, తర్వాత దాన్ని అనలైజ్ చేసినాము, తర్వాత అసెస్ చేసుకున్నాము. ఆ విధంగా మనం ఇవాల్యుయేట్ చేసుకుంటూ దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఏమేమి ఉన్నాయి అవి ఐడెంటిఫై చేసుకొని దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ కూడా ఆప్షన్స్ అన్నిటినీ, ఆ ఆల్టర్నేట్ రిజల్యూషన్స్లో ఉన్నటువంటి వాటన్నిటిని అసెస్ చేసుకోవడాన్ని ఇవాల్యుయేషన్ ఆఫ్ ద ప్రాబ్లం అంటారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చూస్ ద బెస్ట్ వన్. ఓకేనా? యాక్షన్ విత్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మన నాలెడ్జ్ యూజ్ చేసుకొని మనం పీస్ ఆఫ్ మైండ్తో ఆ డెసిషన్ తీసుకోవాలి. షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఏమొస్తూ ఉంటాయి అని ఆలోచిస్తూ టీం వర్క్తో డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ బేసిక్గా పాయింట్స్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, సెకండ్ వన్ అసెస్ ద ఆల్టర్నేటివ్స్, నెక్స్ట్ వన్ మేక్ ద ఫైనల్ చాయిస్. ఇక్కడ మనకి ఎఫెక్టివ్గా డెసిషన్ తీసుకోవడానికి ఏమేమి స్కిల్స్ యూజ్ చేశామంటే క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, లాంగ్ టర్మ్ విజన్, అడాప్టబిలిటీ, తర్వాత ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, టీమ్ వర్క్, రీజనింగ్, క్రియేటివిటీ, రిస్క్ మేనేజ్మెంట్, తర్వాత ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్, తర్వాత లాంగ్ టర్మ్ విజన్. ఇవన్నీ ఉన్నట్టయితే మనకి డెసిషన్ మేకింగ్ అనేది ఈజీ అయిపోతుంది. ఇవన్నీ కూడా మనకి ఇంటర్వ్యూస్లో మనము హెచ్ఆర్ వాళ్ళు మేనేజర్స్ తీసుకుంటూ ఉంటారు, లేదంటే ఒక ప్రాజెక్టులో సిఇఓ కానీ మేనేజర్స్ కానీ వాళ్ళకి ఇవి చాలా యూజ్ అవుతాయి. ఇది స్టూడెంట్స్కి మీరు మేనేజర్ లాగానో టీమ్ లీడర్ లాగానో ఒక సిఇఓ లాగా ఒక కంపెనీకి ఉన్నప్పుడు ఈ డెసిషన్ మేకింగ్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఒక లీడర్కి ఈ డెసిషన్ మేకింగ్ స్కిల్ అనేది రావాలి. ఇంకా థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే మనం ట్రెడిషనల్గా కాకుండా క్రియేటివ్గా ఆలోచించడం.
we have to go beyond the situation, that is the think out of the box. ఈ విధంగా ఉన్నట్టయితే మనం డెసిషన్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.